and the consumption of personal అయిపోయింది అందరం किसका कार्ड आज इंडिगो स्टाफ देर ऐसे क्यों तो मैं गई हूँ नंबर नहीं दिख रही वीडियो तीसा फोटो వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక వెడ్డింగ్ అటెండ్ చేయడానికి ఆంధ్ర వస్తున్నానని చెప్పాను కదా. అయితే అది మొన్న 9th to 12th మిడ్ నైట్ వరకు అక్కడే ఉన్నాం అనమాట. 12th మళ్ళీ మిడ్ నైట్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము 13th కల్లా. సో యాక్చువల్లీ దేనికంటే ఒక పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి కూడా మా ఫ్యామిలీలోనే, అంటే మా పెద్ద మామగారు అబ్బాయి అనమాట. సో పెళ్ళి అటెండ్ అంతా చేసాం. పిల్లలిద్దరూ వాళ్ళ ప్లేస్ నుంచే వచ్చేసారు. లైక్ చింటూ ఉదయపూర్ నుంచి వచ్చాడు, సిరి ఉజ్జయిన్ నుంచి వచ్చింది. అక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మేమిద్దరం మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసాం అనమాట. మందిరంలో పెట్టాను. ఎంత షార్ట్ పీరియడ్ అయినా సరే ట్రావెలింగ్ అంటేనే చాలా టయర్డ్గా ఉంటుందన్నమాట. అసలు చాలా టైర్డ్గా ఉందండి. నైట్ జర్నీస్ ఎక్కువైపోవడం వలన కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఈసారి. ఫ్యామిలీలో ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన వెడ్డింగ్ కాబట్టి పిల్లలిద్దరు కూడా వచ్చారు. వాళ్ళు అటెండ్ అయ్యి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవడం అంతా అయిపోయింది. సో వెళ్ళినప్పుడల్లా కూడా చాలా హెక్టిక్గా ఉంటుంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకుని లాంగ్ పీరియడ్ అక్కడ ఉందామన్నా కానీ కుదరట్లేదనమాట. సో ఎనీవే వచ్చేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ నాకు రొయ్యలు ఇచ్చిందనమాట, పచ్చి రొయ్యలు. యాక్చువల్లీ అవి ఫ్రోజన్ చేసి ఇచ్చింది నాకు. బట్ ఫ్లైట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ స్టోరీ అంతా కూడా మీకు చెప్తాను. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒకతను అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి డ్రింక్ చేసి ఉన్నారో మరి ఏమో తెలీదు. సో వాళ్ళు పైలట్ వెళ్తుంటే అతన్ని అన్నారంట, ఈ ఫ్లైట్ ఇతను నడుపుతారా, ప్లేన్ ఎట్లా ల్యాండ్ చేస్తాడో ఏంటో, మనం ఇంటికి వెళ్ళినట్టే అని సరదాగా అన్నాడట అతను. బట్ అతను పైలట్ చాలా సీరియస్గా తీసుకుని చాలా దిల్పెలేలి అతను. సో దానివల్ల నాకు అర్జెంటుగా అతన్ని చేయాలి, మిస్బిహేవ్ చేశాడు నాతోనూ. నేను అతను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే కనుక నేను ప్లేన్ టేక్ ఆఫ్ చేయను అని చెప్పేసి సీరియస్గా చెప్పడంతో మొత్తం ఆ స్టాఫ్ అంతా కూడా వచ్చేసారు. మొత్తం అతన్ని ఏం జరిగిందా అంటే ఏంటి అని ఎంక్వైరీ చేసి అతన్ని దింపేసిన తర్వాతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందనమాట. సో దాని గురించి ఒక 2 గంటలు లేట్ అవ్వడంతో ఈ రొయ్యలు మొత్తం కరిగిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట. యాక్చువల్లీ ఫ్రోజన్వి అలౌ చేయరు, బ్యాగేజ్లోకి అలౌ చేయరు, అలాగని క్యాబిన్లోకి అస్సలు అలౌ చేయరు. ఒకటి కర్రీ అన్నా వండుకోవాలి, లేదన్నా పిక్కల్ అయినా చేయాలి. అది కూడా సీల్ ప్యాక్ అయితేనే మాత్రమే అలౌ చేస్తారనమాట. ఇది నాకు చెప్పలేదు. నేను ఎవరికి చెప్పకుండా ఫ్రోజన్ చేసిన రొయ్యల్ని చక్కగా బ్యాగ్లో ప్యాక్ చేసేసాం కదా, మూత కూడా టైట్గా ఉంది కదా అనేసి నేను తీసుకొచ్చాను అనమాట. తను ఫోర్స్ చేసి పట్టుకెళ్ళి పర్లేదు ఏం కాదు అని అందనేసి. అయితే పెట్టుకున్నందుకు ఫ్రోజ్ అయిపోయి ఉంది. నేను తీస్తుంటే కనపడుతుంది కదా, ఐస్ ముక్కలాగానే ఉంది ఇంకా లోపల. బట్ ఏంటంటే కొంచెం సైడ్ నుంచి ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్లో ఇది జరగటం వలన ఒక 2 hours లేట్ అయిందనమాట.
ల్యాండింగు టేక్ ఆఫ్ ఇదంతా కూడా. సో దానివల్ల కరిగిపోయింది అనమాట. ఫుల్ బాక్స్ అంతా ఐస్ ఫ్రోజ్ అయిపోయింది, కరిగిపోయింది 2 hours ఎక్స్ట్రా ఉండటం వల్ల. లేదంటే అక్కడ 8కి టేక్ ఆఫ్ అయ్యేది 10 కల్లా ఇక్కడ ల్యాండ్ అవుతుంది. సో తీసుకునేది ఒక 15 నిమిషాలు, తీసుకుని వచ్చేసి ఇంటికి వచ్చేసేది ఇంకొక 15 నిమిషాలు. అంటే 2.5 hours పెద్ద కరగదు, పర్వాలేదు అని అనుకున్నాను. కానీ ఇంకొక 2 hours ఎక్స్ట్రా అవడం వలన కొంచెం ఆ రొయ్యలన్నీ కరిగిపోయి ఫ్రోజ్ అయినాయి, నీళ్ళు కారినాయి అనమాట. కొంచెం లైట్గా తడి అయింది, కానీ పెద్దగా అందులో మంచి బట్టలు ఏమీ లేవు, యూజ్డ్ క్లోత్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎలాగా వాష్ చేసుకోవాలి. బట్ కొంచెం ఏదన్నా మంచి బట్టలు కానీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏమైనా ఉంటే కనుక పాడయ్యేవి. ఇట్లా తెచ్చుకోవచ్చా అని అంటే నాకు 2 hours స్పాన్లో పర్వాలేదు, ఏం కరగదు అని అనేసి వాళ్ళకి తెలియకుండా నేను ప్యాక్ చేసుకుని బ్యాగేజ్లో వేసేసాను అనమాట. అది అంటే ఇక్కడ మాకు ఫ్రోజన్ మీది అయినా కానీ మంచిగా దొరకవు కదా అనేసి నేను అక్కడి నుంచి తను ఫ్రెష్గా ఇచ్చింది కాబట్టి తెచ్చుకున్నాను. సో మొత్తం మీద ఇది ఒక స్టంట్ అయిందనమాట మాకు. సో ఎలాగా కరిగిపోయి ఉన్నాయి కదా అనేసి నేను విడివిడిగా ఒక కర్రీకి సపరేట్గా ఎంత పడతాయో అంత విడివిడిగా తీసేసి విడిగా ప్యాక్ చేసేసి మళ్ళీ ఫ్రోజ్ చేసేసాను అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత యూస్ చేద్దామని. తర్వాత మార్నింగ్ చాలా లేట్గా లేచాం అనమాట. ఎందుకంటే రాత్రి ఆల్రెడీ కొంచెం పాలు అవి తాగి ప్యాకింగ్ అంతా పాడైన వల్ల తీసాను కదా రొయ్యలు అవిని. సో దాని గురించి కొంచెం లేట్ అయింది, 1 గంట అయిపోయింది అనమాట. సో మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది. తను కూడా బ్రేక్ఫాస్ట్ ఏది వద్దు నాకు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను మొక్కలన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఈ మొక్కల్ని చూసుకోవడానికి అది కూడా నేను ఎక్కడికైనా వెళ్తే కనుక పనమ్మాయి ఉంటే పనమ్మాయికి చెప్పేస్తాను అనమాట. ఏదైనా చిన్న చిన్న ప్లాంటర్స్కి మాత్రమే ఎండిపోయేలాగా ఉన్న వాటికి మాత్రమే నీళ్ళు పోయి, మిగతా వాటికి నేను జస్ట్ ఇంకా బయలుదేరుతున్నాను అనగా మొత్తం ఫుల్గా నీళ్ళు పోసేస్తాను అనమాట. దానివల్ల ఏమవుతుంది, చాలా తడిగా ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 days వరకు ఇబ్బంది ఏది ఉండదు, ఎంత ఎండ వచ్చినా సరే. సో చిన్న చిన్న ప్లాంటర్స్ మాత్రం తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి 2 days వరకు అవి తట్టుకోగలుగుతాయి. 2 days ఆఫ్టర్ వాటికి నీళ్లు ఖచ్చితంగా పోయాలి. సో చిన్న ప్లాంటర్స్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా పన్నమ్మాయితో చెప్పి నీళ్లు పోయించేస్తూ ఉంటాను అనమాట. సో మనీ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను 4 days మామూలుగా వాటికి నీళ్లు పోసే స్పాన్ ఉంటుంది కదా, సో అలాగా ఈ ప్లాంట్ కూడా కొత్త తీసుకొచ్చాను. మొన్న మీకు ఒక వీడియోలో చెప్పాను కదా నర్సరీకి వెళ్ళానని. ఒక 2-3 కొత్తగా లేని రకం అనమాట అట్లాంటి మొక్కలు అండ్ ఒక 4 ప్లాంటర్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చూడండి, నేను మొక్కలకి నీళ్ళు పోయమని చెప్పాను, కానీ ఎవరికైనా పని అప్పచెప్పినా కానీ వాళ్ళు పూర్తిగా మనలాగా చేయరు. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు నాకు ఎప్పుడు. ఎవ్రీ టైం ఏదో ఒక మొక్క కొంచెం కాకపోతే కొంచెం అయినా డల్ అయిపోతూ ఉంటుంది. ఇది నేను తీసుకున్న ఇంకొక ప్లాంట్ కొత్తది. ఇది కూడా సాటిన్ పోతో లాంటిదే, బట్ కొంచెం ఆకు చాలా స్టిఫ్గా డిఫరెంట్ వెయిన్స్ ఉన్నాయన్నమాట. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది కదా అని తీసుకున్నాను. ఇది అంత క్రితం తీసుకున్న సాటిన్ పోతో, బట్ ఇది చుక్కలుగా ఉంది. కొంచెం ఆకు కూడా షేప్ డిఫరెంట్గా ఉంది. ఇది కటింగ్స్ కూడా పెట్టాను నేను మొన్న కిచెన్లో వీడియో చేసినప్పుడు చూపించాను కదా, అదనమాట. సో గార్డెన్ మొత్తం ఒకసారి చూసుకున్నాను. వాటరింగ్ అయితే మొత్తం చేయాలి. సో మొత్తం అన్నీ కూడా చూసుకుంటూ ఒకసారి ఇట్లా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు వాళ్ళు సరిగ్గా పోసారా లేదా అని అలా ఉంచండి. మనం లేని వల్ల వాటికి ఏదైనా ఎక్కడైనా ఏదైనా అఫెక్ట్ అయిందా లేదా అన్నది క్లియర్గా తెలుస్తుంది అనమాట. మనం డైలీ చూస్తే అంత తెలియదు, మనం ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో నేను మొన్న స్పైడర్ ప్లాంట్ చేశాను కదా, ఇవి స్పైడర్ ప్లాంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గుత్తు లోపలికి, అదే ఆ పైన కుచ్చులా ఉంటుంది కదా, ఆ కుచ్చు లోపలికి మట్టి వెళ్లకుండా ప్లాంట్ చేసుకోవాలి. ఒకవేళ అలా వెళ్తే కనుక పాడైపోతుంది అనమాట, కుళ్ళిపోతాయి ఆకులు. సో అంత క్రితం పిటోనియా సీడ్స్ పెట్టాను కదా, అవి కూడా పెద్దగా రాలేదు, జర్మినేట్ అవ్వలేదు. సో అవన్నీ తీసేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఏమేమి ఎక్కడెక్కడ ఏది ఎలా పెట్టాను అని అన్నది. తర్వాత మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ నీళ్ళు పోద్దామని మొత్తం అన్నీ చూసుకుంటున్నాను అనమాట. కానీ ఏదైనా అనండి, ఇన్ని మొక్కలు అండ్ ఈ పెట్స్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళలేకుండా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు అని ఎవరైనా అడిగినా కానీ
కొంచెం మనం మేనేజ్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. అలాగని మొత్తం పెట్టుకోకుండాను ఉండలేం కదా! సో, నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్స్‌ని చూసుకోవడానికేమో జీతుబయ్య అండ్ మా పాలబ్బాయి మదన్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనూ కుక్కుబాబుని వదిలేస్తాను. సో, నాకు ఇబ్బంది ఏమి ఉండదు. దెన్ మొక్కల దగ్గరికొస్తే గనక మొక్కలకి కూడా ఇలా పనమ్మాయికి గానీ, లేదంటే ఎవరినైనా బయట గార్డెనర్ ఉంటారు కదా! వాళ్ళకి గానీ చెప్తాననమాట. సో, మేనేజ్ చేసుకుంటంలోనే ఉంటుంది మెయిను. వంగరు తల్లిది చిన్న తల్లిది ఒక్కడికి వెళ్ళాడు చిన్ని బాబు 4 days ఒక్కడికి వెళ్ళాడు అమ్మ గుర్తిచ్చిందా చిన్ని బాబుకి ఓయ్ చిన్ని తల్లిది నేను వెళ్ళిపోయానే అక్క అన్నయ్య కూడా వచ్చారు నువ్వు రాలేదు మఫిన్ ఏది పండిత అంకుల్ ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తాడే ఆటోలో సాయంత్రం తీసుకొస్తాడు లేదమ్మా లేద్దా లేదా బొబ్బో చిన్న పాప ఇదమ్మా నా చిన్న తల్లిది పప్పు తింటావు నువ్వు పప్పు అయినా జీపప్పు దా ఇట్రా రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటే గనక చాలా యాక్టివ్‌గా ఎంత పని చేసినా గానీ, రిపీట్ చేయాలన్నా గానీ, యాక్టివ్‌గా ఉంటూ ఉంటాం. ఎక్కడికైనా బయటికెళ్ళి గ్యాప్ వచ్చిన తర్వాత ఇంట్లో మేనేజ్ చేయటం కష్టమైపోతుంది. అందులోనూ ట్రావెల్ చేసిన అలసట చాలా ఎక్కువగా ఉంటుందనమాట. సో, అసలు అందులోనూ నైట్ టైమ్ ట్రావెల్ అంటే గనక నాకు ఇంకా స్లోగా ఉంటుంది యాక్టివ్ అవ్వటానికి. అక్కడి నుంచి తీసుకొచ్చిన సారే అంటే ఆడపల్లి వాళ్ళు ఇస్తారు కదా! ఆ సారీలో చలివిడి చూశాను. చలివిడి నాకు చాలా ఇష్టం అనమాట. సో, కొంచెం చలివిడి తీసుకుని అండ్ అక్కడి నుంచి ఈసారి ఏం తీసుకురాలేదు. యాక్చువల్లీ ఏమన్నా ఇక్కడ మనకి మంచిగా దొరకని సరుకులు అంటే లైక్ చింతపండు, బెల్లం ఇట్లాంటివి, ఇడ్లీ రవ్వ ఒకటి ఇట్లాంటివన్నీ అక్కడి నుంచి తెచ్చుకోవటం అలవాటనమాట నాకు. ఎవ్రీ టైం కొంచెం బ్యాగేజ్‌లో వేసేస్తూ ఉంటాను. అయితే ఈసారి సిరి, చింటూ రాలేదు కాబట్టి నాతో పాటు వాళ్ళకి సంబంధించిన అవుట్‌ఫిట్స్ అవి కూడా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాననమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు వెడ్డింగ్‌కి సంబంధించిన అవుట్‌ఫిట్స్. సో, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాననమాట. సో, దాని గురించి కొంచెం మాది ఇద్దరిది ఎక్కువగా లగేజ్ ఉండడం వల్ల వచ్చేటప్పుడు కూడా కుదరలేదు. సో, బెల్లం ఒకటే తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఓన్లీ 1 డేకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసేలాగా విజయవాడ నుంచి. సో, అమ్మ వాళ్ళు తణుకులో ఉంటారు. మా అత్తగారిది కూడా తణుకే. అయితే విజయవాడలో వెడ్డింగ్ అటెండ్ అయ్యామన్నమాట మేము. సో, అదంతా చూసుకుని రిటర్న్ వచ్చేసిన తర్వాత సో, ఇవన్నీ కూడా మళ్ళీ వెంటనే సర్దకపోతే గనక అక్కడి నుంచి తెచ్చినవి ఏదైనా ఉన్నా గానీ సర్దకపోతే పాడైపోతాయి కదా! సో, ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి తెచ్చుకునేదాన్ని. ఈసారి ఓన్లీ బెల్లం ఒకటే తీసుకొచ్చాననమాట. మొన్న విజయవాడ దసరా రోజుల్లో అమ్మవారి గురించి వింటున్నా, అసలు అమ్మవారిని తలుచుకుంటున్నా. చాలా ఎక్కువ అనిపించిందనమాట నాకు దర్శనం చేసుకోవాలని. లక్కీలీ ఇలా వెడ్డింగ్‌కని విజయవాడ వెళ్ళాను కదా! సో, దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం అనమాట. మాకు రిలేటివ్స్‌లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ద్వారా ప్రోటోకాల్ దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అయ్యాను. చాలా బాగున్నారు అమ్మవారు. ఆ రోజు శుక్రవారం అవ్వడంతో చాలా అందంగా మంచి అలంకారం చేశారు. చాలా బాగా అనిపించింది. దర్శనం అంతా బాగా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కొద్దిగా లోకల్లోనే అంటే విజయవాడలో షాపింగ్ అది చూసుకుని తర్వాతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. తణుకు అక్కడి నుంచి పెద్ద దూరం ఏం కాదు. బట్ ఎర్లీ మార్నింగ్‌గా బయలుదేరిపోయి ఒక రోజంతా అక్కడ ఉండి 11th అక్కడే ఉన్నాననమాట తణుకులో. సో, రిటర్న్ 11th ఈవినింగ్‌కి మళ్ళీ బయలుదేరిపోయి వచ్చేసాం. సిరికి 12th మార్నింగ్ ఫ్లైట్. సో, 12th మార్నింగ్ దాన్ని ఎక్కించేసిన తర్వాత మేమిద్దరం ఈవినింగ్ వరకు విజయవాడలోనే మళ్ళీ అందరికీ చెప్పేసి నైట్ బయలుదేరి వచ్చాం అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్ ఎక్కువ ఉండటంతో పైన నీళ్లు పోయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా మనకి ఎలక్ట్రిక్ పైప్ ఉంటుంది కదా! ఆ పైపు కొంచెం మన వాటరింగ్ పైప్‌కి తగిలించేస్తే అది స్టిఫ్‌గా నిలబడి ఉంటుంది కాబట్టి పైనున్న వాటికి కూడా అందేలాగా మనం నీళ్లు పోసుకోవచ్చు. సో, నేను పైన అలా హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నిటికి నీళ్లు పోస్తూ ఉంటాను. పనమ్మాయికి చెప్పాను గానీ మధ్యలో 2, 3 బాస్కెట్స్ వదిలేసింది. నేననుకోండి రిపీటెడ్‌గా కంటిన్యూ ఒకసారి మిస్ అయిపోతాయేమో అని అన్నట్టుగా పోసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి రెండోసారి పోస్తాననమాట. దానివల్ల ఏది మిస్ అవ్వకుండా నీట్‌గా అన్నిటికీ నీళ్లు సరిపడా అందేలాగా చూసుకుంటూ ఉంటాను. సో, వాటరింగ్ అంతా చేసేసాను.
నర్సరీ నుంచి కొంచెం కొత్తగా మొక్కలు తీసుకొచ్చానని చెప్పాను కదా, అదే సాటిన్ పోతో ఒకటి, ఇంకొకటి ఫ్యాన్ పామ్ అనమాట. అది రేర్గా అన్ని చోట్ల దొరకదు, కొంచెం ఎగ్జాటిక్ ప్లాంట్స్లోకి వస్తుందన్నమాట. బట్ ఇక్కడ గ్రో అవుతుందో లేదో అన్నది అయితే తెలీదు. చాలా ఎక్కువ రెడ్ సాయిల్లో వచ్చిందనమాట, గట్టి సాయిల్లో. అది రీప్లాంట్ అయితే చేసేసాను నేను, అంటే 2 రోజులు పెట్టి తర్వాత రీప్లాంట్ అయితే చేసేసాను, మొన్న వర్షం పడింది అనేసి. సో దానివల్ల కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ సాటిన్ పూత అయితే అది కూడా రీపాట్ అయితే చేయాల్సిన అవసరం లేదు, మంచి సాయిల్లో ఉందన్నమాట, బాస్కెట్లో ఉంది కాబట్టి దాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేదు. కొంచెం గ్రోత్ అయిన తర్వాత కట్ చేసి కట్టింగ్స్ పెడతానన్నమాట. సో ప్లాంటర్స్ అయితే మాత్రం సెరమిక్ ప్లాంటర్స్ తీసుకొచ్చాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి వంట అయితే ఈరోజు మజ్జిగ చారు చేసుకుని ముద్దపప్పు చేసుకున్నాను. కొంచెం పచ్చడితో పాటు తినేసాను అనమాట, కరివేపాకు పచ్చడితో. సో ఇలా నా డే గడిచిందనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మొత్తానికి పెళ్ళికి అయితే వెళ్ళొచ్చేసాం. పిల్లలిద్దరూ అక్కడికి వచ్చారు. పెద్దగా నేను వీడియోస్ అది ఏం రికార్డ్ చేయలేదు వాళ్ళిద్దరివి. సో అందుకని నేనేం పోస్ట్ చేయలేకపోయాను. షార్ట్స్ తీద్దాం అనుకున్నాను కానీ షార్ట్స్ తీసినా కానీ నాకు ఎడిట్ చేయడం కుదరలేదు. సో అందుకే ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అయితే తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.